హలో గాయస్, ఇన్స్టాగ్రామ్లో నార్మల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్గా కన్వర్ట్ ఎలా చేయాలి? ప్రొఫెషనల్ అకౌంట్ కన్వర్ట్ చేస్తే మనకు యూజ్ ఏముంటుంది? దీనివల్ల ఫాలోవర్స్ వస్తారా? మనకు రీచ్ తొందరగా వస్తుందా? లేదా లైక్స్ ఎక్కువగా వస్తాయా? అసలు యూజ్ ఏంటో కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తా, ఓకేనా? గాయస్, షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా వేరే వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. గాయస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గాయస్. ఇన్స్టాగ్రామ్ నార్మల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్ ఎందుకు చేస్తారంటే, నార్మల్ అకౌంట్ ఉన్నప్పుడు మనకు రీచ్ అనేది తొందరగా రాదు, ఫాలోవర్స్ కూడా రాదు. ఏంటంటే పబ్లిక్ అని ఉంటుంది, బట్ ఏంటంటే మనం పోస్ట్ కానీ రీల్ కానీ పెట్టినప్పుడు ఇది నార్మల్ అకౌంటే కదా అనేసి నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఫాలోవర్స్ కానీ ఎవరైనా చూసినప్పుడు నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. అందుకని మనం ప్రొఫెషనల్ అకౌంట్గా క్రియేట్ చేస్తే ఇది ప్రొఫెషనల్ అకౌంట్, దీంట్లో డైలీ కంటెంట్ వస్తుంది. మంచి మంచి రీల్స్ వస్తాయి అనేసి మనకు ఫాలోవర్స్ అనేది తొందరగా వస్తారు, అటెన్షన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, అలా మనకు రీచ్ అనేది తొందరగా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా అకౌంట్ చేసేస్తారు అండ్ రీల్స్ పెడుతూ ఉంటారు, రీచ్ వాళ్ళకి రాదు, ఎప్పటికీ రాదు. ఒక వీడియోకు వచ్చినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ డ్రాప్ అవుతుంది. అందుకనేసి ప్రొఫెషనల్ అకౌంట్ చేయాలి. ఓకే, ప్రొఫెషనల్ అకౌంట్ చేస్తే మనకు రీచ్ కానీ రీల్స్ వైరల్ అవ్వడం, మనకు ఫాలోవర్స్ లైక్స్ చాలా వస్తాయి. ఓకే, అందుకనేసి ప్రొఫెషనల్ అకౌంట్ అనేది చేసుకోవాలి. మీరు కూడా ప్రొఫెషనల్ అకౌంట్ చేయకపోతే ఖచ్చితంగా ప్రొఫెషనల్ అకౌంట్ చేసుకోండి, ఓకేనా? ప్రొఫెషనల్ అకౌంట్ ఎలా చేయాలో చెప్తా, చూడండి. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీ ఐడి ఏదైతే ఉందో అకౌంట్, మీ అకౌంట్ ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. ప్రొఫైల్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఎడిట్ ప్రొఫైల్ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ స్క్రోల్ చేస్తే చూడండి, స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని కనిపిస్తుంది. దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు మీరు, గెట్ మోర్ టూల్స్ అండ్ స్విచ్ మోర్ ఫ్రీ అని కనిపిస్తుందా? అంటే మనకు కొన్ని ఆప్షన్స్ అన్ని మంచిగా వస్తాయి అండ్ ఫ్రీగా వస్తాయి అనేసి ఇక్కడ చెప్తుంది. దీనికోసం మనకు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే మీరు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు, ఏ కేటగిరీ? ఫర్ సపోజ్ బ్లాగింగా, లేదా గేమింగా అండ్ కుకింగా, శారీ సెలెక్షన్సా, ఎనీథింగ్. మీరు ఏదైనా ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సింపుల్గా బ్లాగర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకేంటంటే చూడండి, డిస్ప్లే ఆన్ ప్రొఫైల్, దీన్ని మనం ఆన్ చేసుకుంటే ఇప్పుడు మనం బ్లాగింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది పైన డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఓపెన్ చేసిన వెంటనే మన ఐడిలో కనిపిస్తూ ఉంటుంది బ్లాగర్ అనేసి. ఓకే, దీన్ని ఆన్ చేసుకుంటే, ఒకవేళ అవసరం లేదనుకుంటే మీరు ఆఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకే, చూడండి, లోడింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, క్రియేటర్ బిజినెస్ అకౌంటా అని ఇక్కడ అడుగుతుంది. మనకు బిజినెస్ అకౌంట్ అనేసి నేను పెట్టేస్తున్నాను. ఓకే, బిజినెస్ అకౌంటా అండ్ క్రియేటరా? మీరు క్రియేటర్ అయితే క్రియేటర్ అని పెట్టుకోవచ్చు, లేదా బిజినెస్ అకౌంట్ అనుకుంటే బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చూడొచ్చు, క్రియేటర్ పైన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, అండ్ చూడండి, సెట్ అప్ యువర్ ప్రొఫెషనల్ అకౌంట్ అని కనిపిస్తుందా? మన ప్రొఫెషనల్ అకౌంట్ అయితే రెడీ అయింది గైస్. ఓకే, కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేసి అండ్ మనకు ఇక్కడ చూడండి, మన మంచి నేమ్, ప్రొఫెషనల్గా ఉండేలాగా ఒక నేమ్ అయితే ఇచ్చేయాలి. అండ్ మనకు బయో ఇచ్చేయాలి. యాడ్ లింక్స్, ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏమైనా లింక్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, రెడ్ సింబల్ ఉందా? దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకే, ప్రొఫెషనల్ అకౌంట్ అనేది మనకు కన్వర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు, మీకు ఒక డాష్ బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, చూడండి. చూడండి గైస్, ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుందా? ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని వచ్చిందా? ఇలా వస్తే మన అకౌంట్ అనేది ప్రొఫెషనల్ డాష్ బోర్డ్, అంటే ప్రొఫెషనల్ అకౌంట్ అనేది కన్వర్ట్ అయింది అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఫాలోవర్స్ కానీ రీచ్ కానీ లైక్స్ కానీ తొందరగా వస్తాయి. మన అకౌంట్ అనేది, మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది తొందరగా గ్రో అవుతుంది గైస్. ఓకేనా? ఇలా అయితే ఇన్స్టాగ్రామ్
నార్మల్ అకౌంట్ నుంచి మనం ప్రొఫెషనల్ అకౌంట్ అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో మీరు కూడా చేంజ్ చేసుకోకపోతే వెంటనే చేంజ్ చేసుకోండి. అండ్ మన వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి గైస్.